హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు మన ఇంట్లో ఉగ్గాని చేశానండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మన ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. ఇక ఈరోజు అయితే ఉగ్గాని చేశాను. ముందైతే దానికోసం అని చెప్పి 1 గంట పాటు బొరుగులను అయితే నానబెట్టుకోండి. నేను ఇక్కడ ఉప్పు బొరుగులు కాదండి, మామూలు బొరుగులే తీసుకున్నాను. తర్వాత ప్యాన్లో నూనెను వేసుకొని తిరమాత గింజలు వేసుకొని తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను. కొన్ని సన్నగా, కొన్ని పొడుగ్గా. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసేసాను. ఇక పచ్చిమిర్చిని అయితే కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇక ఈ రెండు వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముద్దను కూడా వేసుకున్నాను. అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూతను ఉంచి సన్నని సెగపైన కొద్దిసేపు ఈ ఉల్లిపాయ టమాటో అన్నీ కూడా మగ్గనివ్వండి. తర్వాత ముందే పిండి పెట్టుకున్న ఈ బొరుగుల్ని కూడా ఇందులోకి వేసేసి తగినంత ఉప్పు, తర్వాత పప్పుల పొడి వేసేసి బాగా కలుపుకోండి. నాకైతే ఇక్కడ ఈ గిన్నెలో కలపడానికి సరిగా లేదని కొంచెం పెద్ద గిన్నెలో అయితే వేసి కలుపుతూ ఉన్నాను. ఇంతేనండి, అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని బజ్జీతో సర్వ్ చేసుకున్నామంటే మా రాయలసీమ